కూడా జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోలపేట ప్రాంతంలో ప్రజలు రైతుల సమస్యలను ఏపీ శాసన మండలి సభ్యుడు పాలవలస విక్రాంత్ స్పెషల్ మెన్షన్ ద్వారా ప్రతిపాదించారు. 1848లో అయ్యగారి పాపయ్య పంతులు శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించగా 1941-44 ఆస్తి రిజిస్టర్లలో భూములు ఆలయం పేరుకు లేకపోవడం బాధాకరమన్నారు. ఇక రైతులు ప్రజలకు తెలియకుండా ఈ భూములపై పట్టాలు ఇచ్చిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి డోలపేట లొకాలిటీకి సంబంధించినటువంటి ప్రజలు అలాగే రైతుల తాలూకు సమస్యని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. దీంట్లో ముఖ్యంగా బొబ్బిలి ఎస్టేట్ ఉద్యోగంగా పనిచేసినటువంటి అయ్యగారు పాపయ్య పంతులు అనే వ్యక్తి 1848లో డోలపేట అప్పటి చిన్న సీతారాంపురం అగ్రహారం గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని నిర్మించారు. దీని తదుపరి 1941-44లో ఆస్తి రిజిస్టర్ రూపొందించిన ఈ ఆలయం పేరుతో ఎటువంటి భూములు లేవని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. అయితే 2002-2012 సంవత్సరంలో దేవాదాయ శాఖ తయారు చేసినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్లో రైతులు జిరాయితీ భూములు సుమారుగా 207.33 ఎకరాలను ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వాటి పేరున రెవెన్యూ అధికారులు చట్టవిరుద్ధంగా రెవెన్యూ రికార్డులో నమోదు చేశారు. అయితే అప్పటి రైతుల తాలూకా నిరక్షరాస్యత ఇలిటరసీ కారణంగా కానీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని అప్పటి బొబ్బిలి సర్వే సెటిల్మెంట్ అధికారి రైతులు ప్రజలతో ఎటువంటి గ్రామ సభ నిర్వహించకుండా దినపత్రికల్లో అంటే న్యూస్ పేపర్స్లో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రైతులు తెలియకుండా అనేక దిద్దుబాటు చేసి చట్టవిరుద్ధంగా ఇందులో కొన్ని భూములను స్వామివారి తాలూకా పేరున పట్టా ఇచ్చారు. నేను ఇప్పుడు మీ ద్వారా కోరేది ఏంటంటే ఏదైతే దేవాదాయ శాఖ రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ భూములకు రిజిస్ట్రేషన్ నిలిపేయాలనే సబ్ రిజిస్ట్రార్కు అలాగే ఈ భూములకు సంబంధించినటువంటి కొన్ని రెసిడెన్షియల్ లొకాలిటీస్లో ఇళ్ల నిర్మాణాలకు ప్లాన్ అనుమతులు ఇవ్వవద్దని పురపాలికలకు ఆదేశాలు ఇచ్చారు. అటువంటి పరిస్థితి నుంచి వారికి విముక్తి కలిగించాలని వారికి రిలీఫ్ ఇప్పించాలి.